ఒకటి బీజేపీ మేము 3 విషయాలను మేము ప్రస్తావన చేస్తాం. బీజేపీ ప్రభుత్వం ఈరోజు మేము 42% రిజర్వేషన్ ఇస్తాం. బండి సంజయ్ గారు మాట్లాడారు, మేము 42% రిజర్వేషన్ ఇస్తాం, కానీ అందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి ముస్లింలని ఏదైతే 10% ఏదైతే ముస్లిం జనాభా ఉందో వాళ్ళని తీసేస్తేనే మేము రిజర్వేషన్ ఇస్తామనేసి బండి సంజయ్ గారు చెప్పారు. నిన్న రామచంద్రరావు గారు వచ్చేసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేసి 42% రిజర్వేషన్ అనేది అమలు కాదు, అది సాధ్యం కాని విషయం, అది ఎట్లా సాధ్యమవుతుంది అనేసి వాళ్ళు బిల్ పాస్ చేశారు. ఏదో బిల్లు పెట్టేసి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏదైనా అంటే మేము ఊరుకునేది లేదనేసి హెచ్చరిస్తూ మాట్లాడాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అప్ టు 10% అన్నారు. మీరు 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? అసలు మీ దగ్గర ఉన్న కమిటీలు ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, మీరు ఏమైనా కమిషన్స్ చేశారా? దాని మీద ఏం లేదు. అక్కడ మీరు ముస్లింలను కలుపుకున్నారు. ఆ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్ పాస్ కావడానికి ముస్లింలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఆ రోజు సపోర్ట్ చేసినప్పుడు ముస్లిం అని మేము దీంట్లో తీసుకోము ఈడబ్ల్యూఎస్ 10%లో, ఇది ఓన్లీ హిందువుల్లో ఉన్న అగ్రకులాలకు మాత్రమే అనేసి ఆ రోజు చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు మీకు ఎంఐఎంతో లాలూచి ఉంది కాబట్టి ఆ రోజు మీరు వాళ్ళని కలుపుకొని చేశారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మరి ముస్లింలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇంప్లిమెంట్ అంటే రిజర్వేషన్ తీసేసి మరి ఓన్లీ హిందువులకి ఇస్తారనేది దీనికి సమాధానం చెప్పాల్సింది ఒకటి. రెండోది, ఈ నోరు తెరిస్తే 1992లో ఏదో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూపించి 50% సీలింగ్ చూపిస్తున్నారు. మరి 50% సీలింగ్ చూపించి నా కేసుని మీరు చూపిస్తున్నారు, కానీ మరి మాకు తమిళనాడు మోడల్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్గా అవుతుంది కదా, 69% అక్కడ పెట్టారు కదా. అప్పుడు పివి నరసింహారావు గారు జయలలిత గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూర్చొని పెట్టించారు కదా, మరి దాని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఈరోజు తెలంగాణలో వచ్చేసి మేము ముస్లింలకు వ్యతిరేకం అంటున్నారు. మేము అదే అడుగుతున్నాం, ఈ దేశంలో మీకు ముస్లింలకి ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళకి 2nd గ్రేడ్ సిటిజన్షిప్ ఇవ్వండి, లేదంటే వాళ్ళని దేశం నుంచి తరిమేయండి. ఏంటి అసలు మీరు వాళ్ళ భారతదేశం కోసం పనిచేస్తున్నారు, భారతదేశంలో భాగస్వామ్యంలో ఉన్నారు, నువ్వు నోరు తెరిస్తే ముస్లింలు తీవ్రవాదులు అంటున్నారు. మరి తీవ్రవాదులు అయితే మరి క్యాబినెట్ మినిస్టర్ ఏం చేస్తుంది, డిఫెన్స్ మినిస్టర్ ఏం చేస్తుంది, తీసుకొని పోయి బొక్కలేయాలి కదా. నోరు తెరిస్తే ముస్లింల పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం. వాడు నిజంగా దేశద్రోహి అయితే నువ్వు అని చూపించి ఎందుకు ఓట్లు అడుగుతున్నావు? వాడు నిజంగా దేశానికి ప్రమాదం, సమాజానికి ప్రమాదం అయితే వాడు చట్ట వ్యతిరేక పని చేస్తే నువ్వు తీసుకొని పోయి వాడిని జైల్లో పెట్టాలి, కానీ వాళ్ళని చూపించి హిందువులకు నువ్వు అన్యాయం చేస్తే ఎట్లా? మీరు తెల్లాడితే రామరాజ్యం అంటున్నారు. ఎవరికి ఇప్పుడు రామరాజ్యంలో బీసీలంతా ఈ రామరాజ్యంలో మేము హిందువులే కదా, మరి మాకు వచ్చే 42% నువ్వు ఎట్లా అడ్డుకుంటావు? కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో దాన్ని ఖచ్చితంగా మేము ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సిందే యావత్ బీసీ సమాజం. ఈరోజు బీజేపీలో ఉన్న బీసీ మేధావులు కూడా ఈరోజు దీన్ని ఖండిస్తున్నారు, కానీ వాళ్ళు బయటికి చెప్తలేరు. ఈరోజు బీజేపీ పార్టీలో బీసీలు ఎట్లా అంటే పులిటింపులు పడుతున్నారు. బీసీలో ఈరోజు రాజాసింగ్ అన్న ఏం మాట్లాడిండు? బీసీ పిట, సరే మీ హిందూవాదం కోసం మాట్లాడిన వ్యక్తే కదా. పార్టీలో ప్రశ్నిస్తే బీసీలు ప్రశ్నిస్తే ఈరోజు మీరు తట్టుకోరు. ఈరోజు బీజేపీ పార్టీలో వాడు హిందూ అయి ఉండాలి, అగ్రకుల హిందూ అయితేనే వాడు హిందూ, బీజేపీ పార్టీ కార్యకర్త. మా బీసీ బిడ్డ ఎవరన్నా ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు. ఈరోజు ఆడ లొల్లి కూడా మా బండి సంజయ్కి, మా ఈటల రాజేందర్కి. సో ఇది పరిస్థితి బీజేపీలో. కాబట్టి ఖచ్చితంగా రామచంద్రరావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తాడో అది ముమ్మాటికి అది బీసీ సమాజాన్ని అవమానించి ఒక దుశ్చర్య. ఈరోజు వాళ్ళు బీసీ రిజర్వేషన్లో పెట్టట్లేదు, మరి అట్లాంటిది ఈరోజు 42% రేపు బీసీ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము 3 డిమాండ్స్ చేస్తున్నాం. ఒకటి, ఖచ్చితంగా 40% రిజర్వేషన్కి కేంద్రం సపోర్ట్ చేయాలి. రెండోది, దేశవ్యాప్తంగా కులగన్న వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కాబట్టి దాన్ని మీరు ఒకవేళ మీరు సమర్థవంతంగా చేస్తామని నమ్మాలని అనుకుంటే ఖచ్చితంగా దీన్ని మీరు పాస్ చేయాలనేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.